ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపించింది. అందుకని మా హస్బెండ్ని మార్కెట్కి పంపించి చికెన్ అయితే తెప్పించాను. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను, చూడండి, నచ్చితే ట్రై చేయండి. నాన్ వెజ్లో లెమన్ వేసి కడగడం వల్ల నీచు వాసన రాదు. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ కోసం నేను 3 ఆనియన్స్, 1 టమాటో, 4 మిర్చి అయితే తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకొని బాగా కడిగి నానబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ స్పైసెస్ అయితే వేసుకుందాము. నేను మిరియాలు, సాజీరా, లవంగ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, గసగసాలు, బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కస్తూరి మేతి, 4 మిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకుంటున్నాను. టమాటో కొంచెం తొందరగా మగ్గాలంటే వెంటనే సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. టమాటో కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ కర్డ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా కలిసేలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత ఓపెన్ చేసి చూస్తే మనకు కొంచెం చికెన్లో వాటర్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. నేను 2 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మనకి చికెన్ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కదా, అందుకని. చూసారా, బాగా బాయిల్ అయింది. ఇప్పుడైతే చికెన్ సపరేట్ చేసుకుంటున్నాను. చికెన్ అంతా సపరేట్ చేసిన తర్వాత మనం వాటర్ చూసుకుంటే కరెక్ట్గా మనకి 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ అయితే సరిపోతుంది. చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత మనం దీని కింద ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇలా అడుగుని ప్యాన్ పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. నేను కొత్తిమీర కూడా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా, రైస్ అనేది పొడి పొడిగా ఉంది, ఇంకా బాగా కుక్ అయింది. పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం సపరేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం నేను ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇందులోని ఒక బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకుంటున్నాను క్రష్ చేసి. నెక్స్ట్ ఇందులోని ఆనియన్స్, మిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక తీసి పెట్టిన చికెన్ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వెంటనే 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ కారం వరకు వేసుకోవచ్చు. స్పైసీ మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోండి కారం, నో ప్రాబ్లం. ఈ ఫ్రై అనేది అడుగంటకుండా మాడిపోకుండా అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోయిందంటే టేస్ట్ మళ్ళీ మీకు మారిపోవచ్చు. అందుకే అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను కూడా వేసుకుంటున్నాను. దానివల్ల మనకి చికెన్ కొంచెం తడిగా అది తెలుస్తుంది, బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది, అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ నేను కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు వేయడం వల్ల మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇది కొంచెం బాగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసుకొని ప్లేటింగ్ చేసుకోవడమే, అంతే, అయిపోయినట్టే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికైతే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.